టేఫెస్ రివ్యూ ఆఫ్ అనగనగా. సుమంత్ చాలా రోజుల తర్వాత ఒక కీ రోల్ ప్లే చేసిన సినిమా ఇది. ఈటీవీ విన్ యాప్లో డైరెక్ట్గా రిలీజ్ అయింది ఈ సినిమా. సో క్లాస్ సినిమాలకి దట్టు ఒక సబ్టిల్ పెర్ఫార్మెన్స్తో చేసే క్యారెక్టర్స్కి సుమంత్ పెట్టింది పేరు. అంటే తన మూవీస్ గోదావరి కానీ లేదంటే సత్యం కానీ చాలా మంచి రిపీట్ వాల్యూ ఉంటుందన్నమాట. అలాంటి సినిమాలు సుమంత్ కెరీర్లో చాలా ఉన్నాయి. అలాంటి సినిమానే ఈ అనగనగా. సో ఈ సినిమా ప్రిమైస్ అయితే ఖచ్చితంగా కొన్ని పాత సినిమాలు గుర్తు చేస్తుంది. లైక్ తారే జమీన్ పర్, పసంగా 2 అండ్ సర్ సినిమాలను ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. అయితే వాటికి భిన్నంగా ఈ సినిమా నిలిపేది ఈ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అనమాట. సో ఈ అనగనగా సినిమా పర్స్పెక్టివ్ వచ్చి కంప్లీట్గా ఒక ఫాదర్ సన్ బాండింగ్ త్రూ ఎలివేట్ అవుతూ ఉంటుంది. అది ఈ సినిమాకు ఒక ఫ్రెష్నెస్ని యాడ్ చేసింది. సుమంత్ మరోసారి టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. అతను పోషించిన వ్యాస్ సార్ అనే క్యారెక్టర్ చాలా రిలేటబుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్లో మేజర్ రివల్యూషన్ జరిగిన తర్వాత సుమంత్ పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఆ స్పెసిఫిక్ ఫేస్లో సుమంత్ నటుడిగా తన సత్తాను ఘనంగా చాటుకున్నాడని చెప్పాలి. నెక్స్ట్ ఈ సినిమాలో హీరోయిన్గా ప్లే చేసిన కాజల్ చౌదరి గురించి మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు, ఒక బిహారీ అమ్మాయి అనేది ఆ అమ్మాయి ప్రొఫైల్ సెర్చ్ చేస్తే తప్ప తెలియలేదు. ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయిగా అంత అందంగా చక్కగా ఒదిగిపోయింది ఆ అమ్మాయి. రామ్ అనే క్యారెక్టర్ ప్లే చేసిన విహర్ష్ యాదవల్లి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అతను ప్లే చేసిన ఒక ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దట్టు కొంచెం భయపడుతూ పెర్ఫామ్ చేయాలి. అంటే స్టేజ్ ఫియర్ని ఎగ్జిబిట్ చేస్తూనే అట్ ద సేమ్ టైం తనలోని ధైర్యాన్ని బయటికి తీసుకోవాల్సిన ఒక సీక్వెన్స్ క్లైమాక్స్లో వచ్చే స్టేజ్ సీక్వెన్స్లో చాలా బాగా పెర్ఫామ్ చేశాడు ఆ అబ్బాయి. డైరెక్టర్ సన్నీ సంజయ్ పనితనం గురించి మాట్లాడుకోవాలి. సో ఈ సినిమాతో సన్నీ సంజయ్ చేసిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఒక సొల్యూషన్ చూపించాడు. అంటే పిల్లలకు చదువు అనేది ఎంత ఆసక్తికరంగా ఉండాలంటే ఏం చేయాలి అనే దానికి అతను ఇచ్చిన సొల్యూషన్ ఏదైతే ఉందో అది చాలా కమెండబుల్గా ఉంది.